ఇంట్లో ఇద్దరు ముగ్గురున్న చోట మరీ తక్కువ వండము, మరీ ఎక్కువ వండము. అయినా కూడా ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది. అయ్యో! వేస్ట్ అయిపోతుందేమో అని కడిపే కైలాసం చేసుకొని తినేస్తూ ఉంటాము. అలాగని ఎక్సర్సైజ్ చేయడానికి టైం కూడా ఉండదు. ఉన్న కొద్ది సమయంలో కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తది. బట్ మన హెల్త్‌నయితే మనమే కాపాడుకోవాలండి. ఎందుకంటే మనకి ఏజ్‌ని బట్టే వచ్చే రోగాలన్నీ కూడా మనకు పైకి కనిపించవు. లోపల ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు నేనైతే నా ఆరోగ్యాన్ని ఈ విధంగా కాపాడుకుంటాను. థ్రెడ్‌మిల్ లేకపోతే ఈవెన్ వాకింగ్ అయినా చేయాలి. అట్‌లీస్ట్ మనం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అయినా మార్చుకోవాలి. నేనైతే గ్రీన్ టీ, తులసాకు కషాయం, ఇంకా వేప కషాయం, మెంతుల కషాయం ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, నా ఛానల్ చూసేవాళ్ళు 10 టు పీజీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళైతే ఏమంటున్నారంటే 10థ్‌లో ఎలా ఉన్నావు అలానే ఉన్నావు అంటున్నారు. పీజీలో ఎలా ఉన్నావు అలానే ఉన్నావు అంటున్నారు. మనకి పైకి కనిపించే ఫిజికల్ అపియరెన్స్ ఇంపార్టెంట్ కాదు. మనకి ఇన్నర్‌గా ఏజ్ పెరిగే కొలది మనకి రోగాలనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఈవెన్ వాకింగ్ చేయకపోయినా కూడా కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, అప్పుడప్పుడు ఏంటంటే నేను రైస్ బదులు సలాడ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటాను. ఒకవేళ రైస్ తీసుకుంటే మాత్రం ఇలాగ మంచిగా ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాననమాట. ఒకవేళ ఆ రోజు నాన్ వెజ్ ఉందనుకోండి చాలా తక్కువగానే తింటాను. నేను చేసే ఒక 2, 3 డేస్ బాగా మంచిగా పాటిస్తాననమాట. ఎందుకంటే మనకి చెప్పకుండా వచ్చే చుట్టమనే రోగం వచ్చిందనుకోండి ఎప్పుడు వెళ్తదో కూడా చెప్పకుండా జీవితాంతం మనతోనే ఉంటుంది కాబట్టి, అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికనే అనలేదండి. కాబట్టి మనకి ఆరోగ్యం ఉంటే చేతిలో డబ్బున్నట్టే అనమాట. ఒకవేళ ఆరోగ్యం లేకపోతే మనకి డబ్బున్నా, ఎంతున్నా కూడా వేస్టే. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.